హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి. యాక్చువల్గా అమెజాన్లో అయితే రిపబ్లిక్ డే సేల్ నడుస్తుంది. సో దానికోసం అనేసి నేను అన్నీ కూడా మన ట్రై కలర్లో పర్చేస్ చేశాను అనమాట. శారీ, జ్యువెలరీ అవన్నీ కూడా. సో మీకు ఒకసారి చూద్దామనేసి ఈ వీడియో తయారు చేశాను. సో చూసినట్టయితే రాణి హారం అనమాట. గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ వైట్ కలర్ కుందన్స్తో చాలా చాలా ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలన్నమాట. చాలా చాలా గ్రాండ్గా ఉంది. మధ్యలో అంతా కూడా ఫ్లవర్ టైప్ వచ్చేసి సైడ్స్కి మనకి చిన్న నామం లాగా వచ్చింది. చాలా చాలా గ్రాండ్ ఉంది. చూస్తే సింపుల్ అనిపిస్తుంది కానీ వేసుకుంటే చాలా చాలా హెవీ లుక్ ఉంటుంది. సో చూసారు కదా, అరచేతితో కనుక కొలిచినట్టయితే చాలా చాలా పెద్దగా ఉంది. దీనికి మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. 2 ఫ్లవర్స్ వచ్చేసి చిన్న చిన్న పూసలు అయితే హ్యాంగ్ అయ్యాయి. లాస్ట్లో ఒక గ్రీన్ కలర్ బీడ్ అయితే ఇచ్చారనమాట. సో కాంట్రాస్ట్ కలర్లో చాలా చాలా బాగుందనమాట. మనకి మొత్తం రాణిహారంలో హైలైట్ అయ్యేటటువంటి పార్ట్ వచ్చేసి ఈ వైట్ కుందన్ ట్రయాంగిల్ అనమాట. ఇది చాలా చాలా షైనీగా చాలా గ్రాండ్గా ఉంది. వేసుకుంటే అయితే చాలా పెద్దగా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. సో చూసారు కదా, క్వాలిటీ పర్ల్స్ బీడ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సేమ్ డిజైన్లో వైట్ పర్ల్స్ది కూడా తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా చాలా బాగుంది. లుక్ వైజ్ వచ్చేసి చాలా రాయల్ లుక్ ఉందన్నమాట. పిల్లలకి మనము కృష్ణుడి వేషం అలా వేసినప్పుడు కనుక వేసినట్టయితే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇది ఒక్క జ్యువెలరీ వేస్తే చాలు, ఇంకా వేరే జ్యువెలరీ ఏం అవసరం లేదనమాట. చాలా చాలా గ్రాండ్గా ఉంది. సో ఓవరాల్గా కౌంట్ చేసి చూసినట్టయితే 7 స్టెప్స్ అయితే ఉన్నాయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా భారీగా కనిపిస్తుంది చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ జుమ్కాలండి. సో చూసినట్టయితే అన్ని జుమ్కాలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఒక పంజరం లాంటి డిజైన్ వచ్చేసి దానిపైన మళ్ళీ మనకి రెక్టాంగిల్ షేప్లో ఒక ప్లేట్ లాగా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ అండ్ కుందన్ జ్యువెలరీ అనమాట. ఇది కూడా అంతే, ఒక 5 to 6 లేయర్స్ దాకా మల్టిపుల్ కలర్స్ బీడ్స్ అయితే వచ్చాయి. అంటే ఇది డార్క్ కలర్ అలా కాకుండా మంచి ప్యాస్టల్ కలర్స్లో వచ్చాయి, లైట్ కలర్స్లో. లుక్ అయితే చాలా డీసెంట్గా ఉంది. సో రింగ్ వచ్చేసి మనకి ఎవరికైనా కానీ పడుతుందన్నమాట. రింగ్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో హ్యాంగింగ్స్ చూసినట్టయితే కింద మోతీస్ వచ్చాయి. చాలా చాలా బాగుందండి. లోటస్ డిజైన్లో అన్ని శారీస్ పై కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ అనమాట. చూసినట్టయితే ఓపెన్ చేస్తే చాలా చాలా కలర్ఫుల్గా షైనీగా ఉంది. స్టోన్ అనేది ఒక్కటే ఉంది కానీ చాలా చాలా షైనీగా ఉందన్నమాట. మనకు దగ్గర నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్. మొత్తం మనకి ఇక్కడ పర్ల్స్, ఇంకా మనకి థ్రెడ్ వర్క్ ఉంది, అలాగే కొన్ని చమ్కీ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే క్లియర్గా మనకి నీట్గా ఉంది. సో బటర్ఫ్లై అంటేనే కలర్ఫుల్ అంటారు కదా, అలా ఉందన్నమాట చూడ్డానికి. డిజైనర్ వేర్కి యూస్ చేసుకోవచ్చు. కొంచెం ట్రెడిషనల్ అంటే శారీసే కానీ కొంచెం డిఫరెంట్గా కట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటిపై కూడా వేర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రై కలర్ శారీ. చాలా చాలా బాగుందండి. మనకి జనవరి 26కి కానీ ఆగస్ట్ 15th కానీ ఇలా శారీ కట్టుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్గా దేశభక్తి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. వాటితో పాటు బ్యాంగిల్స్ అండ్ నేను ఇక్కడ పెట్టుకున్నటువంటి నెక్ సెట్ అలాగే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మ్యాచ్ చేశానండి. చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఈ ట్రై కలర్ శారీలో నేనైతే అన్ని జ్యువెలరీ కూడా ట్రై చేశాను అనమాట. వైట్ బీడ్స్ రాణి హారం, గ్రీన్ బీడ్స్ రాణి హారం, అలాగే ట్రై కలర్ బ్యాంగిల్స్, ఇంకా మనకి ఇయర్ రింగ్స్ నెక్ సెట్ కూడా అన్ని ట్రై కలర్లో ట్రై చేశాను అనమాట. సో మరి ఇవన్నీ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి జెండా షేప్ ఉండి ట్రై కలర్ ఇయర్ రింగ్స్ అండి. నాకు చాలా బాగా నచ్చాయి. దీనిపైన జై హింద్ అని కూడా రాసింది. చాలా చాలా కలర్ఫుల్గా. మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్ ఉంటే చాలా హ్యాపీ అండి, లేదంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏదైనా పార్టీకి వెళ్ళినా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇవైతే చాలా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి హ్యాపీగా తక్కువ ప్రైస్లోనే వస్తుంది. మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. మీరు కూడా ఏదైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.